మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ సార్, హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్ మ్యామ్. అసలు వర్స్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారా, లేకపోతే ఏంటంటారు సార్? వాట్ ఈస్ కాజింగ్, లైక్ ఎందుకు వస్తుంది ప్రాబ్లం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫర్టిలిటీ అన్నీ మనం యూజ్ చేసే కెమికల్స్, తినే ఆహారం దగ్గర నుంచి అని చెప్పారు కదా. అన్ని వెజిటబుల్స్ దగ్గర నుంచి మనం తినే ఫ్రూట్స్ మీద ఉండే ఆర్టిఫిషియల్ కలర్స్ అన్ని రకాలుగాను అన్నీ కూడా క్యాన్సర్స్కి దారితీస్తున్నాయి మేడం. మరి ఎలా సార్? ఇస్ దర్ ఎనీ సొల్యూషన్? ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ తో వచ్చింది అంటున్నారు, ఇందులో చాలా మిత్స్ కూడా ఉన్నాయి. అసలు రష్యన్ వ్యాక్సిన్ ఎంట్రోమిక్స్ అంటారు మేడం. ఇట్ ఈస్ mRNA వ్యాక్సిన్ మేడం. ఇట్ ఈస్ వాళ్ళు ఏంటంటే అర్లీ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి అంతే. ఇంకా హ్యూమన్స్ లో కూడా phase 1 ట్రయల్స్ మాత్రమే జరిగాయి మేడం. దాని ప్రకారం అది కోలన్ క్యాన్సర్ కి క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందని రష్యన్ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు సాలిడ్ డేటా లేదు మనకి దాని మీద. సో ఆ ఇనిషియల్ డేటా మన న్యూస్లో వచ్చేసరికి చాలా మంది యాంగ్షియస్గా దానికోసం వెయిట్ చేస్తున్నారు. అంటే క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఏదో ఒక చక్కటి ఆశలాగా కనిపించింది ఈ రష్యన్ వ్యాక్సిన్. ఇంతవరకు డేటా లేదండి దాని మీద. సార్, వ్యాక్సిన్స్ ని ఎంతవరకు నమ్మొచ్చు సార్? లేదండి, వ్యాక్సిన్స్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి హెచ్పివి వ్యాక్సిన్. హెచ్పివి వైరస్ వల్ల గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు కనుక్కున్నారు. దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. స్త్రీలందరూ, ముఖ్యంగా పిల్లలందరికీ, ఆడపిల్లలందరికీ కనుక హెచ్పివి వ్యాక్సిన్ చిన్నప్పుడే ఇచ్చినట్టయితే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. భారతదేశంలో ఆన్ యావరేజ్ అబౌట్ 60,000 to 80,000 న్యూ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ కనుగొంటున్నాయి. ఒకప్పుడు ఇది 2 లక్షల దాకా ఉండేది, బాగా తగ్గిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా వచ్చినట్టయితే మన స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో దీన్ని కూడా అలా ఎరాడికేట్ చేయగలం మేడం ఈ వ్యాక్సిన్ ద్వారా. ఇప్పుడు మొన్ననే ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మన ఆడపిల్లలందరికీ ఫ్రీగా ఇస్తారు. ఇంకా 10 years దాటిన తర్వాత మన పిల్లలందరికీ సజెస్టబుల్ ఖచ్చితంగా ఇవ్వాలండి. వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మనం గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. ఇంకా ఏ క్యాన్సర్కి మనకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. హెపటైటిస్ బి వైరస్ కూడా వెరీ ఇంపార్టెంట్. మనందరం కూడా తీసుకున్నాం. మీరు చిన్నప్పుడు మీ పిల్లలు మీరు హెపటైటిస్ బి వైరస్ మీకు ఉండింది భాగంగా. నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు వే బ్యాక్ ఇన్ 1984లో ఈ వ్యాక్సిన్ ఫస్ట్ టైం వచ్చింది. నేను అప్పుడు జిప్మర్లో చదువుతున్నాను. మా అందరికీ కూడా ఇంటర్న్స్గా మా అందరికీ ఆ వ్యాక్సిన్ ఇచ్చారు. తర్వాత 20 yearsకి నేను మొన్న ఈ మధ్య బూస్టర్ కూడా తీసుకున్నాను. తద్వారా మేము హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవచ్చు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్నట్టయితే లివర్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్, ఇన్ని రకాల పేషెంట్స్ ఇన్ని రకాల వ్యాధుల్ని డీల్ చేస్తుంటారు కదా సార్. కొన్నిసార్లు పుస్తకాలకు కూడా అందనివి, మీకు కూడా అందనివి లైక్ దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది, ఇలా వచ్చింది, అసలు మీకు రాకూడదు అనే సిచ్యువేషన్ కోకళ్ళుగా చూస్తారు కదా. చూస్తాం మేడం. అలాంటి వాళ్ళు మరి ఏం చేయాలి సార్ అసలు? యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ మేడం. చాలా మంది చెప్తుంటారు పిల్లలు లేని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. 16 ఏళ్ళకే పెళ్లి చేసుకుని 17 ఏళ్ళకే మొదటి కాన్పు అయిపోయినట్టయితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తక్కువ ఉంటాయి అంటారు. నేను అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల్ని, సన్నగా ఉన్నారు, హెల్దీ డైట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి అసలు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటో తెలియదు, ఆల్కహాల్ అంటే ఏంటో తెలియదు, ఫ్యాటీ డైట్ అంటే ఏం లేదు, ఇంట్లో చేసిన వెజిటబుల్సే తింటూ ఉంటారు. ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి. ఆ రోజుల్లో 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి మ్యారేజ్ అయిపోయేది. 18 ఏళ్ళ లోపలే మొదటి కాన్పు అయిపోయేది. 4-5 పిల్లలు ఉన్నారు. అందరికీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చారు. 40 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. లేట్గా పిల్లలు పుట్టిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, పిల్లలు లేని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మనం చదువుకున్నాం. కానీ మనకి మరి వీళ్ళలో ఎందుకు చూస్తున్నామో అర్థం కావడం లేదు. సన్నగా ఉన్నారు, ఒబెసిటీ లేదు, వాళ్ళ భర్త గారు కూడా స్మోక్ చేయలేదు వాళ్ళ జీవితంలో. మన ఆడవాళ్ళు ఎట్లాగూ భారతదేశంలో స్మోక్ చేయరు, వారి హస్బెండ్స్ కూడా చేయలేదు. స్టిల్ 12 ఏళ్ళ ఆడపిల్లకి నేను లంగ్ క్యాన్సర్ చూశానండి. 12 ఏళ్ళ ఆడపిల్లకి 47 రోజుల పాపకి 47 రోజులు తల్లిపాలు తప్ప కలుషితమైన మన ట్యాప్ వాటర్ కూడా తాగలేదు. మెదక్లో ఒక ఇంటీరియర్ విలేజ్లో ఉంటుంది, వాళ్ళ ఊర్లో కారు కూడా లేదు, పొల్యూషన్ కూడా లేదు. పాపకి కిడ్నీ ట్యూమర్ చూశాను. ఇవాళ మార్నింగ్ 2 లేడీస్, 60 ఏళ్ళ లేడీస్కి అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్ చూశాను. లేడీస్, వారి హస్బెండ్స్ కూడా స్మోక్ చేయలేదు. ఖచ్చితంగా అడిగాను వాళ్ళని, మీ హస్బెండ్ ఏమైనా స్మోక్ చేసేవారని. పేషెంట్ అడగకుండా వారి అటెండర్స్ ని, వారి పిల్లల్ని అడిగాను. నేను వాళ్ళ అమ్మగారికి వచ్చినప్పుడు మీ నాన్నగారు ఏమైనా స్మోక్ చేసేవారు? అగరబత్తుల వల్ల కూడా వస్తుంది. ఎస్, అగరబత్తులు, కర్పూరము, మనం అందుకని ఇప్పుడు
పురోహితులంతా కూడా మీరు ప్రతిరోజు ఇది హారతి ఇవ్వట్లేదు కదా అవును సార్. టెంపుల్స్ లో. మాస్కులు పెట్టుకుంటున్నారు వాళ్ళు మాస్కులు పెట్టుకుంటున్నారు. కంపల్సరీగా. సో అది ఆక్యుపేషనల్ హజార్డ్ వాళ్ళకు కూడా పాపం. సార్ మనం డెఫినెట్ గా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మన దగ్గర ఏదైతే ఉందో అది బాగా ప్రమోట్ చేయాలేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎవరికి వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ కండిషన్స్ లో వస్తుందో తెలియట్లేదు కాబట్టి ఈ అవగాహన ఉంటే చాలా మందిని రక్షించుకున్న వాళ్ళం అవుతాం సార్. ట్రూ, వెరీ ట్రూ. ఒక చక్కటి ఉదాహరణ, ఆ సినిమా చూసారా మీరు, విజయ్, దళపతి విజయ్ అండ్ శరత్ కుమార్, తెలుగులో వచ్చేసింది వారీసు, వారసుడు అనుకుంటా. అందులో ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్, విజయ్స్ ఫాదర్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ దట్ ఏరియా. సడన్లీ హిస్ ఫ్రెండ్ ప్రభు వచ్చి ఏం చెప్తారు ఆయనకి, నీకు అడ్వాన్స్డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ చేశాము, 6 నెలల్లో నువ్వు నీ ప్రాణాపాయం ఉంది అని చెప్తారు. అలాంటివి ప్రివెంట్ చేయగలుగుతాం, అలాంటివి ప్రివెంట్ చేయగలుగుతాం, ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలుగుతాం. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయో లేవో ముందుగానే తెలుసుకోవచ్చు, 2-3 సంవత్సరాల ముందే తెలుసుకోవచ్చు. తెలుసుకున్నట్టయితే దాన్ని వి విల్ బి ఆన్ లుక్అవుట్ ఫర్ దిస్. చాలా మంది అడుగుతుంటారు, తెలుసుకుని ఏం చేస్తాం, రోజు భయపడుతుంటాం, వస్తే రాని అని అంటూ ఉంటారు నాతో. నేను కూడా చెప్తుంటాను చాలా మంది నా పేషెంట్స్ యొక్క పిల్లలకి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అంటారు, ఎందుకు తెలుసుకుని ఏం ప్రయోజనం నాకు. తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి స్క్రీనింగ్ చేసుకుని ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు, లేదా ఎర్లీగా గుర్తించి క్యూర్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ స్ట్రైక్స్ అంటే వచ్చినప్పుడు చాలా సార్లు లేట్ స్టేజ్ లో వస్తుంది. మీరే చూసారు సోనాలి బింద్రేజీకి, షీ వాస్ ఫౌండ్ ఇన్ లేట్ స్టేజ్, బట్ ఫార్చునేట్లీ గాడ్ వాస్ కైండ్, షీ గాట్ క్యూర్డ్. మన మధ్య నేను అలోపతి మెడిసినే కాదు, నేను ప్రకృతి వైద్యం కూడా చేయించుకున్నాను అని వారు చెప్పారు. చెప్పినప్పుడు డాక్టర్స్ చాలా మంది క్రిటిసైజ్ చేశారు, ఏమిటి దానికి ఏమి సైంటిఫిక్ ఫౌండేషన్ లేదని. నేను వారితో అంగీకరించడం లేదు. మీరు ఎప్పుడు కూడా యు సపోర్ట్ ట్రై ఎవ్రీథింగ్ అని అంటారు. ఎస్, ప్రకృతి వైద్యంలో నేను ఒకటి మాత్రం గట్టిగా నమ్ముతున్నానండి. ఇన్ని 36 సంవత్సరాలుగా ఈ ఆంకాలజీ పేషెంట్స్కి వైద్యం చేస్తూ కొన్ని లక్షల మంది పేషెంట్స్కి వైద్యం చేసినాక నేను నమ్మేది ఏంటంటే, పేషెంట్ కనుక ధైర్యంగా ఉన్నట్టయితే, ఫ్యామిలీ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే, లేట్ స్టేజ్ క్యాన్సర్ కూడా వైద్యం చేయించుకోకుండా కూడా క్యూర్ అయిపోతుంది. నేను దీన్ని గట్టిగా నమ్ముతున్నాను. ఇదేంటి అలోపతి డాక్టరు ఇన్ని లక్షల మందికి వైద్యం చేశాక అలోపతి వైద్యం కన్నా మానసిక ధైర్యం మోస్ట్ ఇంపార్టెంట్ అంటారేంటి అని మీరు ఆశ్చర్యంగా చూడవచ్చు. ప్రజలు కూడా నన్ను ఆశ్చర్యంగా, మన వ్యూవర్స్ కూడా అడగవచ్చు. బట్ ఇది నా అనుభవం, నా పర్సనల్ అనుభవం. పేషెంట్స్ ధైర్యంగా ఉన్నప్పుడు మీరు ఒక స్టోరీ కూడా షేర్ చాలా, నేను చాలా మంది మేడం, చాలా మంది ఎస్ నేను గెలుస్తాను డాక్టర్ గారు ఇదెంత అని నవ్వుతూ నాతో మాట్లాడుతూ, ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ, నా గురించి మీ ఆరోగ్యం బాగుందా డాక్టర్ గారు అని నాతో ఎంక్వైరీ చేస్తూ ఎంతో ఆనందంగా ఉండే వాళ్ళలో ఆ జబ్బు ఎంత లేట్ స్టేజ్ అయినా తిరిగి రాలేదు. అది నెంబర్ 1 సెక్ట్ ఆఫ్ పీపుల్. రెండోది ఇగ్నోరెంట్ పీపుల్, అంటే వారికి ఏం తెలియదు, మనం ఏం చెప్తే అది బ్లైండ్ గా నమ్మేస్తారు. అంటే చాలా మంది ముఖ్యంగా స్త్రీలు, వాళ్ళు భారత స్త్రీలు, భర్త ఏం చెప్తే అది నమ్ముతారు. అంతే, భర్త నీకు తగ్గిపోయిందా అంటాడు, అంతే వారికి, ఓ నాకు తగ్గిపోయింది అంతే, వారికి ఏం తెలియదు. అంతే, వారి భర్త చెప్పారు వారికి, ఎస్ నీకు తగ్గిపోయింది అంతే. డాక్టర్ గారు ఒకవేళ పొరపాటున నన్ను అడుగుతారు, నాకు తగ్గిపోయింది అని అడుగుతారు, నేను చెప్పానుగా నీకు తగ్గిపోయిందని. అమ్మయ్య, ట్రీట్మెంట్ అంతా వారి మీదే డిపెండెంట్, వాళ్ళు భర్త మీదే డిపెండెంట్. వాళ్ళు మనం వారితో మాట్లాడుతుంటే వారు నాకు చెప్తారు, మీరు వారికి ఏం చెప్పొద్దని, వారి వైఫ్కి ఏం చెప్పొద్దని వారే చెప్తారు. ధైర్యం చెప్పండి చాలు డాక్టర్ గారు అంటారు. సో వాళ్ళకు కూడా క్యూర్ అయిపోయింది. ఏమిటి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, లింఫ్ నోడ్ పాజిటివ్, చివరి స్టేజ్ క్యాన్సర్, ఈమె ఎక్కడ బ్రతుకుద్ది అనుకుంటాం, వారు కూడా ఇదైపోతారు. అలా ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గెలుస్తారు మేడం. ట్రీట్మెంట్స్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి సార్? ఇప్పుడంతా కూడా ఫ్యూచర్ అంతా కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు పెథాలజీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నోసిస్ లో ఇప్పుడంతా లిక్విడ్ బయాప్సీ అందుబాటులోకి వచ్చింది. మనము అదే క్యాన్సర్ని ముందుగా ఇందాకే డిస్కస్ చేసాం, ప్రివెంటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్. సో క్యాన్సర్ రాకముందే పట్టుకోవచ్చు. క్యాన్సర్ని పట్టుకోవడానికి కొన్ని రకాలు బయాప్సీ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడంతా కూడా డిజిటల్ పెథాలజీ వచ్చేసింది. ఈ డిజిటల్ పెథాలజీలో ఏంటంటే మనం డైరెక్ట్గా మనం కంప్యూటర్ సిస్టంలో అప్లోడ్ చేసినప్పుడు చక్కటి యాక్యురసీతో మనం కంట్రీలో ఎవరైనా దాన్ని చూసేయచ్చు. మనం అది ఆ డిజిటల్ కోడ్ కనుక షేర్ చేసుకున్నట్టయితే ఐడి, భారతదేశంలో ఏ పెథాలజిస్ట్ అయినా చూసేయచ్చు మన దగ్గర.
వాళ్ళ ఓన్ సిస్టంలో చూసేయగలుగుతారు. ఓకే. మైక్రోస్కోప్ కింద ఓ ఆ వావ్. పిక్చర్ వాళ్ళ పిక్చర్లో వచ్చేస్తుంది. సో తద్వారా చక్కగా మనం ఇతరుల ఒపీనియన్ తీసుకోగలుగుతున్నాం ఈజీగా కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్లో. Sure. సో అందరు ఒపీనియన్ తీసుకొని మన పెథాలజీ రిపోర్ట్ బాంబేలో కూర్చొని మన సీనియర్ మోస్ట్ పెథాలజీకి డిజిటల్ ఐడి పంపితే వారి సిస్టంలో చూసి చెప్పేస్తున్నారు. మన మైక్రోస్కోప్లో చేసిన స్లైడ్స్ బ్లాక్స్ అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. అందులోనే చెప్పేస్తున్నారు. రకరకాల ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, సైటోజెనెటిక్స్, మాలిక్యులర్ ఆంకాలజీ అందుబాటులోకి వచ్చింది. Sure. ఈ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ వల్ల కరెక్ట్ ట్యూమర్ టైప్ ఏంటో తెలుసుకోగలుగుతున్నాము. కరెక్ట్ ట్యూమర్ టైప్ తెలుసుకుంటే అది దేనికి లొంగుతుందో కూడా తెలుసుకోగలుగుతున్నాం. వెరీ ఇంపార్టెంట్. Sure. ఈ మాలిక్యులర్ ఆంకాలజీ హస్ రెవల్యూషనైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఎలాగంటే ఇప్పుడు మన బాడీలో వాట్సన్ అండ్ క్రిక్ Sure. వాళ్ళు జెనోమిక్ మ్యాపింగ్ డిస్కవర్ చేశారు. డబుల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ అంతా వాళ్ళు ఈ మధ్య చనిపోయారు. జేమ్స్ వాట్సన్, Sure. జస్ట్ హార్డ్లీ 1 month బ్యాక్ he died. Sure. He died at the age of above 90 years. Oh wow. 1962లో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు Oh. when he was very young. ఈ మధ్య కాలం చేశారు. ద ఫాదర్ ఆఫ్ Genes. genomic mapping. Wow. He was the man who unveiled in human genome Sure. ప్రాజెక్ట్ కి. సో ఇప్పుడు మన బాడీలో ఉన్న అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈ జీన్స్లో సైంటిస్టులు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఒక 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువులను ఐడెంటిఫై చేశారు. Sure. ఈ క్యాన్సర్ కారక జన్యుల్లో వచ్చే మ్యూటేషన్స్ కారణంగానే క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు అందరు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో చాలా రకాల జీన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో కొన్ని రకాల లంగ్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ఎడినోకార్సినోమా లంగ్, కొన్ని రకాల జెనెటిక్ మ్యూటేషన్ కనుక్కొని దాన్ని టార్గెట్ చేసే మెడిసిన్ ఇచ్చేస్తే కీమోథెరపీలు కూడా లేకుండా ఇంటి దగ్గరే టాబ్లెట్ తీసుకుంటూ సంవత్సరాలు బతికేస్తున్నారు 4th stage అయినప్పటికీ కూడా. గుడ్ న్యూస్ కదా సార్. సో అనేక రకాలైన జీన్స్, జెనెటిక్ మ్యూటేషన్స్కి ఇప్పుడు మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. తద్వారా మనము కరెక్ట్గా ట్రీట్మెంట్ని ప్రిసైజ్గా టార్గెటెడ్ థెరపీని మనం ఇవ్వగలుగుతున్నాం. తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇది నెంబర్ 1. ఈ మాలిక్యులర్ ఆంకాలజీ ప్రొఫైలింగ్ వల్ల ఇది మనకి ఈజీ అయిపోయింది. ఇంకా ల్యాబొరేటరీ మెడిసిన్లో ఇప్పుడు ఆంకోనామిక్స్ అనే టెస్ట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి ఆడవాళ్ళలో, మన స్త్రీలలో, ఎస్పెషల్లీ పెళ్ళైన స్త్రీలలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. ఏం చేస్తారు వాళ్ళంతా కూడా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళట్లేదు, యూరిన్ తీసుకెళ్ళి కల్చర్కి ఇచ్చేసి ఏ యాంటీబయాటిక్ లొంగుతుందో తెలుసుకొని అప్పుడు డాక్టర్ చూపించి యాంటీబయాటిక్స్ రాయించుకుంటున్నారు. మన పేషెంట్ యొక్క బ్లడ్ నుంచి క్యాన్సర్ సెల్స్ని ఐసోలేట్ చేసి వాటిని ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కు లొంగుతుందో చెప్పగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మన దగ్గర ఉందా సార్? ఉందండి. RGCC, రీసెర్చ్ జెనెటిక్ క్యాన్సర్ టెస్ట్ సెంటర్ అంటారు దీన్ని. ఇది చేయటం ద్వారా మనము ఏ రకమైన మెడిసిన్ ఇవ్వటం ద్వారా ఈ పర్టికులర్ ఇండివిజువల్లో ఈ స్పెషల్ క్యాన్సరు లొంగుతుందో తెలుసుకోగలుగుతున్నాం. తద్వారా ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే ఇంతకుముందులాగా ఒక కీమోథెరపీ ఇచ్చి అయ్యో దీనికి తగ్గలేదు రెండోది ఇద్దామండి అనే ట్రయల్ అండ్ ఎర్రర్ లేకుండా ముందుగానే తెలుసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఇక డయాగ్నోస్టిక్ దీంట్లో అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ పెట్ సిటీ స్కాను, పెట్ ఎంఆర్ఐ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఏఐ పవర్డ్ పెట్ సిటీ స్కాన్ ద్వారా మనము ఎంటైర్ పెట్ స్కాన్ని 3 నిమిషాల్లో చేయగలుగుతున్నాం. తద్వారా పేషెంట్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తగ్గిపోతుంది. తర్వాత పెట్ ఎంఆర్ఐ కూడా అందుబాటులోకి వచ్చింది. దానికి బ్రెయిన్ ట్యూమర్సు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్సు, తర్వాత రిట్రోపెరిటోనియల్ ట్యూమర్సు, ప్యాంక్రియాసు, ప్రాస్టేటు, పెల్విక్ మాసెస్, లివర్ ట్యూమర్సు, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అంటే ఈ ఆ చేతుల్లోనూ కాళ్ళలో వచ్చే సాఫ్ట్ టిష్యూస్లో వచ్చే సార్కోమాసు, బోన్ ట్యూమర్సు, వీటిలో ఎంఆర్ఐ ఈజ్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్. ఎంఆర్ఐ ఈజ్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్. సో ఈ పెట్ ఎంఆర్ఐ చేయటం ద్వారా ట్యూమర్ని ఇంకా ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. తద్వారా ట్రీట్మెంట్ ఎలా ప్లాన్ చేయాలో డిజైన్ చేసుకోగలుగుతున్నాము. పెట్ ఎంఆర్ఐ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా లింఫోమాస్లోను, పిల్లల్లోనూ ఇది వెరీ యూస్ఫుల్. ఎందుకంటే రేడియేషన్ ఎక్స్పోజరే లేదు, వెరీ లిటిల్ రేడియేషన్ ఎక్స్పోజర్ బికాస్ ఆఫ్ ద FDG. దట్స్ ఇట్. ఎంఆర్ఐ ఎన్నిసార్లు చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. చాలా మంది ప్రొఫైలాక్టిక్గా కూడా చేసుకుంటున్నారు. నేను కూడా చేయించుకున్నాను మొన్న ఈ మధ్య. ఊరికే పెట్ ఎంఆర్ఐ ఎందుకు, వయసు 60 ఏళ్ళు వచ్చేసినాయి, వై షుడ్ వి టేక్ రిస్క్, వై నాట్ ఐ డూ ఇట్ వన్స్ అనిపించింది, చేసుకున్నాను. హ్యాపీగా ఉండింది నెగటివ్ అనగానే.
Sir. సో నో రేడియేషన్ ఎక్స్పోజర్ టు మీ. సో ఈ PET-MRI అందుబాటులోకి వచ్చింది. ఇక ట్రీట్మెంట్స్లోకి వచ్చినట్టయితే రేడియేషన్ ట్రీట్మెంటు మెడికల్ ఆంకాలజీ ప్రాక్టీస్లో అనేక రకాలైన న్యూయర్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రేడియేషన్ ఫీల్డ్లో. Sure. రేడియేషన్ ఫీల్డ్లో మనకి ప్రిసిషన్ ట్రీట్మెంట్స్, అంటే అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ డెలివరీ సిస్టమ్స్. ఇప్పుడు రేడియేషన్ ప్లానింగ్, ఉదాహరణకి గర్భసంచి ముఖద్వారానికి రేడియేషన్ ప్లాన్ చేసామండి. ప్లాన్ చేశాక 2-3 రోజుల తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్లాన్ చేశారు, ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 4 రోజుల తర్వాత పేషెంట్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ ఉంటుంది. అప్పుడు రెక్టమ్ అంటే మలద్వారము లోడెడ్ ఫీకల్ మ్యాటర్తో లోడ్ అయి ఉండటం వలన కొంచెం సైజు ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు గర్భసంచిని ముందుకు పుష్ చేస్తుంది. కానీ రేడియేషన్ ఇచ్చేటప్పుడు మాత్రం ప్రీవియస్ లొకేషన్కే ఇస్తున్నాం. తద్వారా పార్ట్ ఆఫ్ రెక్టమ్ మీద రేడియేషన్ డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ సర్విక్స్ రేడియేషన్ డోస్ నుంచి తప్పించుకుంటుంది. ఈ ఏఐ పవర్డ్ రేడియేషన్ డెలివరీ సిస్టంలో దీన్ని అడాప్టివ్ రేడియోథెరపీ అంటారు. అంటే ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఆ రేడియేషన్ డెలివరీ సిస్టంలో, అంటే లీనియర్ యాక్సిలరేటర్లో, చికిత్సా పరికరంలో సిటీ స్కాన్ ఉంటుంది. సిటీ స్కాన్ ద్వారా అది చూస్తుంది. చూసి ఇదేమిటి, తర్వాత ఆలోచిస్తుంది, కృత్రిమ మేధస్సు ఉంది కదా, ఇదేమిటి డాక్టర్ గారు ప్లాన్ చేసినప్పుడు ఈ గర్భసంచి ఎక్కడ ఉంది, ఇప్పుడు ఏంటి 3 మిల్లీమీటర్లు ముందుకు మూవ్ అయింది, రెక్టమ్ దాని ప్లేస్లోకి వచ్చిందని ఆలోచిస్తుంది. ఆలోచించి కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది. విత్ ఇన్ 1 మినిట్ లోపల ఇదంతా చేసుకొని కొత్త లొకేషన్కి రేడియేషన్ ప్లాన్ చేస్తుంది, డెలివర్ చేసేస్తుంది 2 లేక 3 నిమిషాల్లో. అలాగే యూరినరీ బ్లాడరు, ఉదాహరణకి రేడియేషన్కి వెళ్తుంటారు గర్భసంచి క్యాన్సర్ పేషెంట్లు, యూరినరీ బ్లాడరు ఫుల్ అయింది, అప్పుడు సర్విక్స్ కొంచెం వెనక్కి మూవ్ అవుతుంది, దాన్ని పరిగణలోకి తీసుకొని రేడియేషన్ ఇచ్చేస్తుంది. ఉదాహరణకు బ్రెయిన్ ట్యూమర్ 5 సెంటీమీటర్లు ఉంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు, 9 రోజుల రేడియేషన్ తర్వాత దాని సైజు 3.5 సెంటీమీటర్లుగా తగ్గిపోయింది. 5 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ప్లానింగ్ ఉంటుంది, 3.5 సెంటీమీటర్లు తగ్గినప్పుడు దాన్ని ఆ ఎంటైర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ మారిపోతుంది. ఇది ఆ సైజు తగ్గటాన్ని గమనించి ఆ తగ్గిన సైజుకి ట్రీట్మెంట్ రీప్లాన్ చేసి ఆ లొకేషన్ వరకే రేడియేషన్ ఇచ్చి పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద రేడియేషన్ డోస్ తగ్గించి వేస్తుంది. ఇది అడాప్టివ్ రేడియోథెరపీ అందుబాటులోకి వచ్చింది. అలాగే సైబర్ నైఫ్ విన్నారు మీరు ఇంతకుముందు కూడా. సైబర్ నైఫ్ అంటే ఒక జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు, కత్తి లాంటి కత్తి, కత్తి కాని కత్తి. అంటే నైఫ్ లాగా ప్రిసైజ్గా రేడియేషన్ ఇస్తుంది, బట్ కత్తి కాదు, రేడియేషన్ ప్రిసైజ్గా ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో, బ్రెయిన్లో ఒక ట్యూమర్ పక్కన ఉన్న 1 మిల్లీమీటర్ దూరం మీద కూడా రేడియేషన్ ఇవ్వకుండా ఇవ్వగలదు. మొన్న మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో చూసాం, క్రూయిజ్ మిసైల్స్ వాడుతున్నారు. ఆ క్రూయిజ్ మిసైల్, తొమహాక్ క్రూయిజ్ మిసైల్ 5,000 కిలోమీటర్స్ రేడియస్లో ఒక చిన్న గది మీద ప్రిసైజ్గా టార్గెట్ చేయగలం. అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేయడానికి వాడుతుంటారు. ప్రిసిషన్తో పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద ఎటువంటి రేడియేషన్ డోస్ లేకుండా ప్రిసైజ్గా ఇచ్చేయగలం. ఎస్పెషలీ బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్లో నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్, మెనింజియోమాస్ అంటారు వాటికి, ఆ తర్వాత బ్రెయిన్లో అన్యూరిజమ్స్కి, ఆర్టీరోవీనస్ మాల్ ఫార్మేషన్స్కి, హెడ్ అండ్ నెక్లో పారాగాంగ్లియోమాస్కి, మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్, చిన్న చిన్న థైరాయిడ్ రికరెన్సెస్, వీటన్ని కూడా ఈ సైబర్ నైఫ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ప్రాస్టేట్ క్యాన్సరు, చిన్న ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, చిన్న రికరెన్స్, చిన్న నోడు, ప్రిసిషన్తో సైబర్ నైఫ్ చేయగలుగుతాం. స్మాల్ లంగ్ ట్యూమర్స్ ప్రిసైజ్గా, జస్ట్ ఇంతకుముందులాగా 30-40 రోజులు రేడియేషన్ కాకుండా ట్రీట్మెంట్ 1 నుంచి 5 రోజుల లోపల అయిపోతుంది. ట్రీట్మెంట్ అంతా కూడా ట్రీట్మెంట్ కూడా సైజ్ రోజులు చిన్న తక్కువైపోయినాయి సైబర్ నైఫ్ ద్వారా. ఇలా అనేక రకాలైన ఈ రేడియేషన్ చికిత్సా పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ డయాగ్నోస్టిక్ యాక్యురసీ ఉన్న సిటీ స్కాన్స్ రేడియేషన్ చికిత్సా పరికరంలోనే వచ్చేసాయి, దాన్ని ఈథోస్ అంటారు. అలాగే సర్ఫేస్ గైడెడ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అంటే ఉదాహరణకి పేషెంట్కి ట్రీట్ చేస్తున్నాం, మనం ఒక చిన్న మౌల్డ్ పెడతాము, పేషెంట్ కదలకుండా, లోపల 1 మిల్లీమీటర్ కదిలారనుకోండి, మెషిన్ దాన్ని పసిగట్టేసి మెషిన్ ఆగిపోతుంది. ఎందుకంటే కదిలారనుకోండి చికిత్స గతి తప్పుతుంది, వేరే చోట పడుతుంది, అందుకని ఆగిపోతుంది మెషిన్. ఇలాంటి రేడియేషన్ చికిత్సా పరికరాలు, సేఫ్టీ డివైజెస్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. తద్వారా మనం రేడియేషన్ని ప్రిసైజ్గా డెలివరీ చేయడం ద్వారా క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి, ప్లస్ రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గిపోతున్నాయి.
ఎస్. ఇక ఆ తర్వాత మెడికల్ ఆంకాలజీలో చాలా రీసెర్చ్ జరుగుతోంది ప్రపంచం అంతా కూడా. ఫ్యూచర్లో అన్ని క్యాన్సర్స్ కూడా క్యాన్సర్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ద్వారానే క్యూర్ అయిపోయేటట్టు అవకాశాలు ఉన్నాయి. మేబీ నెక్స్ట్ 20 years సర్జన్స్కి రోలే ఉండకపోవచ్చు. బయాప్సీ కూడా అవసరం లేదు, ఎందుకంటే అంత లిక్విడ్ బయాప్సీ అందుబాటులోకి వచ్చేసింది. బ్లడ్ తీసుకొని ఆ పేషెంట్ క్యాన్సర్ ఉందో లేదో చెప్పే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి ఆల్రెడీ. 10 ml పెరిఫరల్ బ్లడ్ తీసుకొని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి అది ఎక్కడి నుంచి పుట్టిందో కూడా తెలుసుకోగలుగుతున్నాం. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ సెల్స్ని గ్రో చేసి ఏ రకమైన ట్రీట్మెంట్కి లొంగుతుందో కూడా చెప్పగలుగుతున్నాం. అలాగే ఆ బ్లడ్లో ఉండే సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA తీసుకొని దాన్ని జెనెటిక్ టెస్టింగ్ చేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యుటేషన్, ఆంకోజిన్ మ్యుటేషన్ వల్ల వచ్చిందో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ కూడా టార్గెట్ చేయగలుగుతున్నాం. అంతా బ్లడ్ నుంచే చేయగలుగుతున్నాం అంతా కూడా. సో ఇలా అనేక రకాలైన ఈ చికిత్సా పరికరాలతో పాటు ఈ లిక్విడ్ బయాప్సీతో పాటు మనకు అనేక రకాలైన న్యూవర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనవి టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్. టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్ సెల్ని మాత్రమే టార్గెట్ చేసే సెల్స్. రకరకాల టార్గెట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మళ్ళీ రాదా సార్, రీజనరేట్ అవ్వదా సార్? రీజనరేట్ అవ్వకుండా మెయింటెనెన్స్ థెరపీస్ కూడా ఇస్తున్నారు. అందులో అతి ముఖ్యమైనది వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్హిబిటర్. అంటే వెరీ ఇంట్రెస్టింగ్ హైపోథసిస్. ఇప్పుడు క్యాన్సర్ కణాలు పెరుగుతూ ఉంటాయి, పెరుగుతున్నప్పుడు వాటికి న్యూట్రిషన్ అవసరం. న్యూట్రిషన్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి? వాళ్ళు హోస్ట్ బాడీ నుంచే తీసుకుంటాయి. ఎక్కడైతే ఎవరి బాడీలో అయితే పెరుగుతున్నాయో వారి బాడీలో నుంచి తీసుకుంటాయి. తీసుకోవడానికి న్యూట్రిషన్ ఎలా వస్తుంది? బ్లడ్ ద్వారా వస్తుంది. అందుకని అవి ఏం చేస్తాయంటే వాస్కులర్ యాంజియోజెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వెగెఫ్ అని, ఎండోథీలియల్ ఫ్యాక్టర్స్. అవి రక్త కణాలని, రక్త నాళాలని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా వారు ఉత్పత్తి చేసిన రక్తనాళాల ద్వారా ఆ పాపం ఆ పేషెంట్ రక్తం నుంచి న్యూట్రిషన్ తీసుకొని పెరిగిపోతుంటాయి. అలాగే ఆ రక్తనాళాల ద్వారానే ఈ క్యాన్సర్ కణాలు వెళ్ళి శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతాయి. అంటే ఈ కాంప్లెక్స్ సిస్టమ్కి అంతటికి కూడా ఈ రక్తనాళాలని స్టిమ్యులేట్ చేసే ఫ్యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని కనుక మనం బ్లాక్ చేస్తే రక్తనాళాల పెరుగుదల తగ్గిపోతుంది. తద్వారా క్యాన్సర్కి రక్త ప్రసారం తగ్గుతుంది. తద్వారా న్యూట్రిషన్ తగ్గుతుంది. క్యాన్సర్ నెక్రోస్ అయిపోతుంది, అంటే డెడ్ అయిపోతుంది. అలాగే రక్తనాళాలని కనుక తగ్గించినట్టయితే పాకే గుణం కూడా తగ్గిపోతుంది. సో దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతోంది. ఈ బెవాసిజిమాబ్ అనే డ్రగ్ ఇప్పుడు అనేక క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ సర్వరోగ నివారణ అనుకోవచ్చు. బ్రెయిన్లో ఉండే గ్లయోమా దగ్గర నుంచి కాల్లో వచ్చే మెలనోమాస్ వరకు వాడుతున్నారు. అనేక రకాల క్యాన్సర్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఓవేరియన్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, కోలన్ క్యాన్సర్లోను చక్కగా దీన్ని వాడుతున్నారు ఈ టార్గెటెడ్ థెరపీ. ఇప్పుడు ఇండియాలోనే తయారవుతుంటూ కాస్ట్ కూడా బాగా తగ్గిపోయింది. పేటెంట్ లాస్ ముగిసిపోయిన తర్వాత మన కంపెనీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం ప్రారంభించాయి. అనేక రకాలైన ఇప్పుడు ఉత్పత్తులు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇలా అనేక రకాలైన క్యాన్సర్ సెల్ మెటబాలిజంలో టార్గెట్ చేసే అనేక రకాలైన మెడిసిన్స్, టార్గెటెడ్ థెరపీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కీమోథెరపీ ఇవ్వగలుగుతున్నాం. అవి వాటిని కీమోథెరపీతో పాటు జోడించి కనుక ఇచ్చినట్టయితే రిజల్ట్స్ ఇంకా బాగుంటున్నాయి. వీటితో పాటు ఇమ్యూనోథెరపీస్, మాబ్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అందుబాటులోకి వచ్చాయి. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. కరోనా టైంలో కూడా మీరు విన్నారు, మీ యాంటీబాడీ టైటర్స్ ఎంత ఉన్నాయి, నా ఎంత ఉన్నాయి, నీ కూడా ఎంత ఉన్నాయా, చెక్ చేసుకున్నావా, మన వ్యాక్సిన్ పనిచేసిందా మనకి, ఇవన్నీ కూడా ఆల్రెడీ జబ్బు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే యాంటీబాడీ టైటర్ పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా సైలెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యాంటీబాడీ టైటర్ పెరిగిపోతుంది. అలా ఈ యాంటీబాడీస్తో పాటు మన బాడీలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కూడా ఉంది. అంటే టీ సెల్స్ అంటారు. టీ సెల్స్, వీటినే కిల్లర్ సెల్స్ అంటారు. ఈ టీ సెల్స్ మన బాడీలోకి వచ్చే వైరస్ని కానీ, బ్యాక్టీరియాని కానీ, క్యాన్సర్ సెల్ని కానీ, ఫంగస్ని కానీ, లేదా ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి, ఒక మనిషికి, ఒక ఇండివిజువల్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసాం, అది టీ సెల్ ఒప్పుకోదు, దాన్ని రిజెక్ట్ చేసిస్తుంది. అందుకే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళకి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు. ఎందుకంటే వారి ఇమ్యూనిటీ వచ్చి, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న ఆర్గన్ని రిజెక్ట్ చేయకుండా. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారనుకోండి, రెసిపియంట్కి
చాలా కాలం ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా వారి ఓన్ ఇమ్యూనిటీ ఆ ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీని రిజెక్ట్ చేయకుండా. సో ఇలా ఈ టీ సెల్స్ అనేవి అన్నిటినీ చంపేస్తాయి, ఇంక్లూడింగ్ క్యాన్సర్ సెల్స్. కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్. సైంటిస్టుల కన్నా స్మార్ట్ అవి. అవేం చేస్తాయి, ఈ టీ సెల్స్ ని మాస్క్ చేస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. అంటే కొన్ని రోజులు నిద్రావస్థలో ఉన్నట్టు అవి ఈ క్యాన్సర్ సెల్ ని ఫారిన్ సెల్ గా గుర్తించకుండా చేసేటట్టు చేసి అవి గ్రో అయిపోతుంటాయి. సో దీన్ని మనం బ్లాక్ చేయాలన్నమాట, అంటే అన్మాస్క్ చేయాలి. ఈ ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే దాన్ని అన్మాస్క్ చేస్తుంది. ఈ క్యాన్సర్ బ్లాక్ చేస్తుంది కదా ఈ టీ సెల్స్ ని, దాన్ని అన్బ్లాక్ చేస్తుంది. తద్వారా టీ సెల్ క్యాన్సర్ సెల్ ని ఫారిన్ సెల్ గా పర్సీవ్ చేసి వెళ్ళి డిస్ట్రాయ్ చేసేస్తుంది. న్యాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్. దీన్నే ఇమ్యూనోథెరపీ అంటారు. అనేక రకాలైన ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. కాకపోతే అవన్నీ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు గ్యాట్ ట్రీటీ. సో పేటెంట్ లాస్ని మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని రెస్పెక్ట్ చేయాలి. అందువల్ల మన ఇండియాలో తయారయ్యే అవకాశం లేదు ఆ మాలిక్యూల్స్ అన్ని పేటెంట్ లాస్ ఎక్స్పైర్ అయ్యే వరకు. అందుకే పిల్లలు మీరంతా కూడా మినిమం ₹1,00,00,000 ఇన్సూర్ చేసుకోవాలి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిపి. ఎందుకంటే కొత్తగా వచ్చే అన్ని రకాల మందులు కూడా ఇలాంటివే ఉండబోతున్నాయి. రొమటైడ్ ఆర్థరైటిస్లోను అనేక రకాల స్టాటిన్స్ అన్నీ కూడా ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉండబోతున్నాయి. సో ఇన్సూరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఇప్పటికీ కూడా నాట్ మోర్ దెన్ 4% ఆర్ ఇన్ష్యూర్డ్. 96 మందికి ఇన్సూరెన్స్ లేకుండానే సర్వైవ్ అవుతున్నారు. సో అందుకని ఈ మాలిక్యూల్స్ అన్ని ఎక్స్పెన్సివ్ ఉండబోతున్నాయి ఇమ్యూనోథెరపీ. వీటి వల్ల రిజల్ట్స్ బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా అనేక సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు. సార్ లాస్ట్ 2 క్వశ్చన్స్. మీరు ఈ హ్యాబిట్స్తో ఉన్నారా, లేదంటే మీరు ఈ పనులు చేస్తున్నారా? అయితే మీరు మోస్ట్ ప్రోన్ టు క్యాన్సర్. మీరు ఇలా ఉంటున్నారా, మీ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా? సో యు ఆర్ లైక్ 60%తో సేఫ్ అన్నట్టుగా ఏమేమి ఉంటాయి చెప్పండి సార్. క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి, బట్ అన్ని జన్యుపరమైన కారణాలు మనం ప్రివెంట్ చేయలేమండి. ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని ప్రివెంట్ చేయగలం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. చక్కటి ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ, రెడ్ మీట్ అలాంటివి తక్కువగా తీసుకుంటూ, నట్స్ అలాంటి వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకుంటూ, రీయూజ్డ్ ఆయిల్స్, అలాగే దురలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ వాటికి దూరంగా ఉంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, సన్నగా ఉంటూ, ఒబెసిటీకి దూరంగా ఉంటూ, ఒత్తిడి నుంచి కూడా దూరంగా ఉన్నట్టయితే, స్ట్రెస్ ఫ్రీ కనుక ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు. చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి, అసలు రాకుండా ఒకవేళ వచ్చిన తర్వాత కూడా కర్మకాలి వస్తే కూడా. కాకపోతే రైట్ టైం రైట్ పర్సన్ చేతిలో పడడం చాలా ఇంపార్టెంట్ కదా సార్. చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ ఫ్రీగా, అన్నిటికన్నా నా ఉద్దేశంలో ఇంపార్టెంట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండి. మానసికంగా ఒత్తిడి లేకుండా హ్యాపీగా కనుక ఉన్నట్టయితే చక్కగా నిద్రపోతూ రోజుకు 6 నుంచి 8 గంటలు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రోజుకు 4 గంటలే నిద్రపోతారంట. మొన్న మధ్య జపాన్కి కొత్తగా లేడీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, విన్నారా? వారు రోజుకి 2 గంటలే నిద్రపోతారంట, 2 hours. ఆమె క్యాబినెట్ మీటింగ్ ముందు 3 గంటలకి తన అసిస్టెంట్స్ అందరినీ 3 AM మీటింగ్ కాల్ఫర్ చేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు చెప్పారు ఆవిడ, నేను 2 గంటలే పడుకుంటాను, 3 గంటలకు వచ్చేయండి అన్నారు. ఇంతకుముందు మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా పొద్దున్నే 4 గంటలకే వారు ఆఫీస్ స్టార్ట్ చేసేవారు. సో కొంతమంది అలా ఎర్లీ రైజర్స్ ఉంటారు, వారు అసలు 2 గంటలే పడుకుంటారంట జపాన్ ప్రైమ్ మినిస్టర్. పడుకోవడం ఇంపార్టెంట్ కాదు కదా సార్, తృప్తిగా పడుకోవడం ఇంపార్టెంట్. ఒత్తిడి లేకుండా ఉండటం మోస్ట్ ఇంపార్టెంట్. ఒత్తిడి లేకుండా ఉండటం మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు, నాకు క్యాన్సర్ ఉందేమో చూడండి సార్ అని. అలా 10 ఏళ్ళుగా వస్తున్నారు, 11 ఏళ్ళు వాళ్ళకి వస్తుంది. భయంతోనే వస్తుందండి. ఒక లేడీ నాకు ఇప్పటికి గుర్తుంది, ఎర్లీ పార్ట్ ఆఫ్ మై కెరియర్లో 20 ఏళ్ల క్రితం, ఒక సీనియర్ బిహెచ్ఎల్ ఎంప్లాయీ యొక్క బంధువు, ఆయన బిహెచ్ఎల్లో పెద్ద మేనేజరియల్ పొజిషన్లో ఉండేవారు. వారు తీసుకొస్తూ ఉండేవారు ఈ అమ్మాయిని, మా మేనకోళ్ళండి చాలా భయపడుతోంది, చూస్తూ ఉండండి డాక్టర్ గారు అని. సో వారు మా అందరికీ పరిచితం, అందుకని రెగ్యులర్గా చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత అమ్మాయికి నిజంగానే క్యాన్సర్ వచ్చింది. రోజు వచ్చేది, ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు వచ్చేది, నాకు ఉందేమో చూడండి డాక్టర్ గారు, ఇదిగో ఇక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ గడ్డలాగా అనిపిస్తుంది అనుకుంటూ వచ్చేవారు. అనేక రకాల అల్ట్రాసౌండ్ రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళం. 10 ఏళ్ళ తర్వాత నిజంగానే మ్యామోగ్రఫీ చేస్తే పట్టుకున్నాం.
సో ఇలా చాలా మంది నుంచి వస్తున్నాను. సో అసలు మానసికంగా మనం ఒత్తిడి పడకూడదు, మనకు వస్తుంది అనుకోకూడదు, రాదు అని అనుకోకూడదు, చక్కగా హ్యాపీగా ఉండాలి, మనం చేసేది చేస్తూ మనం పోవాలంటారు. చేసేది చేస్తూ ఉండాలి. బిల్ గేట్స్ గారు చెప్పారు కదా, రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకోవచ్చు, దేర్ ఇస్ నో డౌన్ సైడ్. సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ టెస్టులు చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే ప్రివెంటివ్ క్యాన్సర్ టెస్ట్ కూడా చేయించుకోండి, లేకపోయినా పర్వాలేదు, డబ్బులు లేకపోతే అలాంటి టెస్ట్లు కూడా అవసరం లేదు. హ్యాపీగా ఉన్నట్టయితే ఏ జబ్బు రాదని నేను నమ్ముతున్నాను. సరే, వెరీ వెల్ సెట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, నమస్తే.